గత వారం రోజులుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఒక వింత దృశ్యం కనిపిస్తోంది. అది చాబహార్ పోర్టు దగ్గర. చాబహార్ పోర్టు సమీపంలో దాదాపుగా 6 నుంచి 8 భారీ సూపర్ ట్యాంకర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అంతర్జాతీయ సముద్ర నిఘా సంస్థల శాటిలైట్ చిత్రాలు చెబుతున్న నిజం ఒక్కటి: అమెరికన్ నేవీ అంగుళం కూడా కదలనివ్వటం లేదు అనే నగ్న సత్యం. వెనక్కి వెళ్ళండి, కాదంటే పర్యవసానాలు ఎదుర్కోండి. ఇది అగ్రరాజ్యం ఇస్తున్న హెచ్చరిక. ఇప్పటికే 2 భారీ నౌకలను అమెరికా బలవంతంగా వెనక్కి పంపించింది. చిన్న చిన్న ట్యాంకర్ల మాట అయితే మరీ ఘోరం. అవి ఎటు వెళ్లాలో తెలియక సముద్రంలోని, ఒక విధంగా చెప్పాలంటే సముద్రం మధ్యలోని అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ కారణాల దృష్ట్యా సుమారు 30 నుంచి 50 చమురు ట్యాంకర్లు ఆయా తీర ప్రాంతాల్లో వేచి చూస్తున్నాయని తెలుస్తూ ఉంది. భూమిపై చమురుని నిల్వ చేసే సామర్థ్యం ఇరాన్కు అయిపోయింది. దీంతో టెహ్రాన్ అంటే ఇరాన్ ఇప్పుడు ప్రమాదకరమైన ఎత్తుగడ వేస్తోంది. 30 ఏళ్ల క్రితం మూలన పడేసిన నాసా అనే భారీ నౌకను మళ్లీ సముద్రంలోకి తెచ్చింది. ఇది ఒక నౌక మాత్రమే కాదు, 2 మిలియన్ బ్యారెళ్ల చమురుని నిల్వ చేసే ఒక ఫ్లోటింగ్ గోదాం. ఇరాన్ తన పాత నౌకలన్నిటినీ ఇప్పుడు చమురు నిల్వ కేంద్రాలుగా మారుస్తుంది. ప్రస్తుతం 155 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు గాల్లో దీపంలా సముద్రంలోనే ఉంది. ఉత్పత్తి ఆపేస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం, ఆపకపోతే నిల్వ చేయడానికి చోటు లేదు. ఇరాన్ ఇప్పుడు గొడ్డల మీద నడుస్తూ ఉంది. ఈ యుద్ధం ఎక్కడో ఇరాన్లో జరుగుతూ ఉండొచ్చు కాక, కానీ దీని ప్రభావం మీ ఇంటి బడ్జెట్పై పడబోతోంది. భారతదేశానికి రావాల్సిన దాదాపు 15 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం అంటే 238.5 కోట్ల లీటర్ల చమురు ఇప్పుడు హార్మూజ్ దిగ్బంధనంలో చిక్కుకుంది. భారతదేశపు ఇంధన అవసరాల్లో సింహభాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. సౌదీ, ఇరాక్, ఇరాన్ ఏ దేశం నుంచి చమురు రావాలన్నా హార్మూజ్ను దాటి రావాల్సిందే. అమెరికా గస్తీ పెరగడం, చైనా రిఫైనరీలపై ఆంక్షలు విధించడంతో భారత్ వంటి దిగుమతి దేశాలకు సప్లై చైన్ తెగిపోయింది. దీని అర్థం ఒక్కటి: అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయనేది. ఇక యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో హార్మూజ్ ఇప్పుడు ఒక డెడ్ జోన్లా మారిపోతోంది. అవును, ఇప్పుడు ఒక డెడ్ జోన్లా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, లేకపోతే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, మొత్తంగా IRGC అంటూ ఉంటారు. వీళ్ళు ఇప్పటికే కొన్ని నౌకలను అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన దేశాల షిప్పింగ్ కంపెనీలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు అయిన ఖతర్ తన ఎగుమతులన్నిటినీ ఈ హార్మూజ్ మార్గం ద్వారానే పంపిస్తుంది.